తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించడానికి మరి ముఖ్యంగా ఆత్మతోనూ సత్యముతోనూ కలిసి ఆరాధన చేయడానికి కూడి వచ్చిన ప్రజలందరికీ మరి ముఖ్యంగా విశ్వాసమైనటువంటి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు రాత్రి కూడా అనుకున్నాను, నిజంగా దేవుడు ఇది ఒక పరీక్ష పెట్టాడేమో అనిపించింది. అందుకని ఆ పరీక్షలు దేవుడిని గెలిపించే వాళ్ళు ఎవరై ఉంటారు అనేటటువంటి ఆలోచన వచ్చింది. నిజానికి దేవుడిని గెలిపించినటువంటి వాళ్ళందరూ మీరు, ఎందుకంటే సకాలంలో తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించడానికి మనం అందరం కూడి వచ్చాం. మనకు తెలుసు, మన కలయిక ఎప్పుడు కూడా ఒక ఆత్మ సంబంధమైనటువంటి వివరణ, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈ దినం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము వాస్తవమైన జీవం ఏమిటి, దాన్ని సంపాదించడం ఎలా. మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ లోకంలో ఎన్నో పుస్తకాలు రచించబడ్డాయి. ఏ పుస్తకం రచించబడినా కూడా అది లోక సంబంధమైనటువంటి విషయాల గురించి అది ప్రస్తావిస్తుంది. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు వాస్తవమైనటువంటి జీవాన్ని గురించి మాట్లాడతాయంటే మాట్లాడవన్న సంగతి మనకు తెలుసు. ఆత్మ సంబంధమైనటువంటి విధానం. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన సైకియాట్రిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని ఆయన తెలియజేశాడు. నేను ఒక పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు ముందుగా ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి కూర్చున్నప్పుడు ఆ పేషెంట్ గురించి వివరిస్తున్నప్పుడు ఆ పేషెంట్ తాలూకు జబ్బును బట్టి ఆయన ఇది ఒక స్కిజోఫీనియా ఆశీర్వాదం, ఈ స్కిజోఫీనియా అనేటటువంటిది ఎలా ఉంటుందంటే అని చెబుతూ ఏవో మాటలు వాళ్ళకి వినిపిస్తుంటాయి. కొన్ని మాటలేమో అతను తిడుతున్నట్టుగా వినిపిస్తాయి, కొన్ని మాటలేమో అతను పొగుడుతున్నట్టుగా వినిపిస్తాయి. తిడుతున్నట్టుగా వినిపించే వాటి మాటలను బట్టి అతను భయపడతాడు, పొగుడుతున్నట్టుగా వినిపించే మాటలను బట్టి అతడు సంతోషపడతాడు. ఎందుకు ఏంటి పొగుడుతున్నటువంటి మాటలు అని అంటే, నువ్వెవరో కాదు, నువ్వు దేవుడివి అంటారు. ఇప్పుడు నువ్వు దేవుడివి అనగానే మనవాడు ఏమైపోతాడంటే నేనే దేవుడిని అని చెప్తాను. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల గురించి ఆయన చెప్తూ కొంతమంది నేనే దేవుడిని అని చెప్పుకుంటూ ఏదో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటారే, వాళ్ళంతా ఈ కోవకు చెందిన వాళ్ళు. వాళ్ళకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడిపోతారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. నిజానికి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మనుషుడికి వినిపిస్తాయా అని అంటే లేదు. ఈ రోజుల్లో అలాంటిది జరగదన్న సంగతి మనకు తెలుసు. అందుకని డాక్టర్ గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. మరి వినిపించవు, మరి అలాగే కనిపిస్తాయా అంటే ఇదిగో ఇలా దైవ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది దేవుడు రాసినటువంటి మాట. బైబిల్ గ్రంథం అనేటటువంటిది మనకు తెలుసు, ఇది ఒక నవల కాదు, సీరియల్గా రాయబడినటువంటి పుస్తకం అంతకంటే కాదు. కథలను గురించి తెలియజెప్పే గ్రంథం అస్సలే కాదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఏదో ఒక మనుషుడు ఒక చెట్టు కింద కూర్చొని రాసుకున్నటువంటి విషయాలు కాదు. ఇది ఒక దైవ గ్రంథం అన్న సంగతి మనకు బాగా తెలుసు. సో దైవ గ్రంథం ఏం తెలియజేస్తున్నానంటే మనుషులు తరాలు మారినా కూడా మారినటువంటి గ్రంథంగా నేను మా ముందున్నటువంటి గ్రంథం ఉంది. అలాగని లోక సంబంధమైనటువంటి పుస్తకాలు అని అంటే అవి మారుతూ ఉంటాయి. సంవత్సరం చదివేటటువంటి విద్యార్థుల యొక్క ఆ యొక్క ఆలోచన కూడా మారుస్తూ వాళ్ళు పై తరగతికి వెళ్ళినప్పుడు నిజంగా అవి మార్చబడుతూ ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. కానీ నిజానికి బైబిల్ గ్రంథం అనేటటువంటి నువ్వు ఏ సంవత్సరంలో ఉన్నా కూడా, ఏ తరంలో ఉన్నా కూడా అవి నీకు వర్తించే విధంగానే దేవుడు రాయించాడు. ఇది దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ ఈ గ్రంథాన్ని ఉద్దేశించి చాలా వరకు భిన్నమైనటువంటి బోధలు కూడా లోకంలోకి వచ్చేసాయంటే వచ్చేసాయి. భిన్నమైనటువంటి బోధలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకు అలాంటి బోధలు వచ్చేస్తున్నాయి అని అంటే ఆ మధ్య ప్రీ క్రిస్మస్ జరపడానికని లాస్ట్ మినిట్లో ఒక గంట ముందు నాకు ఫోన్ చేసినారు ఒక నిడి ముస్లిం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చర్చ్ మెంబర్.
అతను ఒక అరగంట కూడా టైం లేదు, ఇంత సమయంలో నేను ఎలా వస్తాను అక్కడికి అని అంటే, అన్న ఎలాగైనా పర్లేదు, అక్కడ ఉన్న పాస్టర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేకపోతే మైల్డ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, అతను నమ్ముకొని వీళ్ళు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు, నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు, రావాలి అని చెప్పి అలా గంట టైంలో నాకు నేను వెళ్ళాను. మీకు ఫోటోలు కూడా వచ్చుంటాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు క్రిస్మస్ అనేటువంటి ఈ క్రిస్మస్ జరగడానికి వెళ్ళిన సందర్భం కాదు, వాళ్ళు జరుపుకుంటుంటే ఉన్న క్రిస్మస్ గురించి చెప్పడానికి వెళ్ళినటువంటి సందర్భం. అలా వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అంటున్నాడు, అన్న ఎన్నోసార్లు ఈ లేఖనాలు చదువుతున్నాము, కానీ మీరు చెప్పిన విధంగా ఆలోచన చేస్తే అసలు నిజంగా చాలా ఉన్నతమైనటువంటి మాటలు నేను ఈరోజు విన్నాను, అసలు వాస్తవం ఏంటో గ్రహించాను అన్న పదం వాడాను. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, భిన్నమైనటువంటి బోధలు చాలా ఉన్నాయి, వాటిని సరిగా చదవకపోవడం వల్ల ఏం జరుగుతుందని అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని దైవ జ్ఞానాన్ని గురించి దేవుడు రాస్తూ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం అన్న, అంటే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం. నిజంగా అలా ఆత్మలను రక్షించకపోతే అలా జరగలేదని అంటే, వాక్యం వలన ఆత్మను రక్షించకే కార్యక్రమం జరగలేదని అంటే ఇక ఆటోమేటిక్గా మనకు మిగిలింది ఏంటంటే నరకమే. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందనేది ఇక నరకానికే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవ గ్రంథం చెప్తున్నటువంటి ప్రతి మాట వాస్తవమైనటువంటి మాట. అందుకనే ఆ వాస్తవమైనటువంటి మాటల్లో నుంచి వాస్తవమైనటువంటి జీవం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవమైనటువంటి జీవం ఏంటి, అసలు దాన్ని సంపాదించుకోవడం ఎలా అనేటటువంటి ఈ వివరణలో నిజంగా వాస్తవమైనటువంటి ఆ యొక్క జీవాన్ని గురించి ఎందుకు రాయించాడు, ఎవరికి రాయించాడు, అసలు ఎక్కడ రాయబడింది ఇది అని మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేటటువంటి ఆ వచనమే మనం చదువుకున్నటువంటి 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇహమందు ధనవంతులైనటువంటి వారు అన్న పదం రాశారు అని రాస్తూ వీటిని గురించి తిమోతికి చెబుతూ ఏమాట వాడాడనంటే, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఏం చేయమన్నాడు, ఆజ్ఞాపించుము అన్నాడు. అంటే ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే మనకు తెలుసు కదా, అనుసరించవలసినటువంటి పని, అనుసరించవలసినటువంటి ఆజ్ఞ. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఏం చేయాలి, నువ్వు దాన్ని పాటించాలి. ఇది ఆజ్ఞ అంటే తప్పకుండా మనుషుడు చేయవలసినటువంటి కార్యక్రమము అని. నీకు ఇష్టం ఉందా లేదనేది కాదు ఇక్కడ. ఆజ్ఞ అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఏం చేయాలని అంటే దాన్ని ఆజ్ఞాపించు, అంటే ఆజ్ఞను నువ్వు అనుసరించే విధంగా వాళ్ళకి చేయాలని అన్నాడు. అందుకని ఇక్కడ ఒక కమాండ్ గురించి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, నువ్వు ఇది కమాండ్ చేయి అని తిమోతిని గురించి మాట్లాడుతూ, ఇంతకీ తిమోతి ఎవరికి దీన్ని ఆజ్ఞాపించాలి, ఎవరికి దీన్ని ఆజ్ఞాపించాలి తిమోతి? ఎందుకంటే మనకు తెలుసు కదా, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక రెండు రాసింది కూడా పౌలు గారే. అది ఇది ఎవరికి ఆజ్ఞాపించాలని రాస్తున్నాడు ఇక్కడ పౌలు గారు తిమోతికి అని అంటే, మనకు తెలుసు పౌలు గారు తిమోతిని ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడంటే ఎఫెసీ అనేటటువంటి స్థానిక సంఘానికి అక్కడ తిమోతిని వదిలిపెట్టి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఎఫెసీలో ఉన్నటువంటి తిమోతి అక్కడ వదిలినటువంటి పౌలు గారి యొక్క మాటలను అనుసరించి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఏం చేయాలని చెప్తున్నాడంటే వీటిని ఆజ్ఞాపించు అన్నాడు. వీటిని ఆజ్ఞాపించు అన్నాడు అంటే వాళ్ళు తప్పకుండా వీటిని జరిగించాలి అని చెప్తున్నటువంటి మాట మన జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మనం 1వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 3వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే 3-4 ఖరీదు ఉంటాయి. తిమోతికి రాసిన 1వ పత్రిక, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా, 1వ అధ్యాయం 3వ, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు మితము లేని వంశావళులను, కల్పనా కథలను మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు
నీవు ఎఫెసులో నిలిచి ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. అంటే తిమోతికి ఈ పత్రిక రాస్తున్నప్పుడు తిమోతి ఎక్కడ ఉన్నాడు? ఎఫెసులో నిలిచి ఉన్నాడు. ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను అనేటటువంటి మాట. అంటే ఎలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యులు అక్కడ ఉన్నారు? ఎలాంటి స్వభావం అని అంటే, ఇదిగో భిన్నమైన బోధ చేసే వాళ్ళు ఉన్నారు, కల్పనా కథలను, మితము లేని వంశావళి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో పాక వివాదముతోనే సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎఫెసీ సంఘంలో ఉన్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మంచి వాళ్ళని కాదు, వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతూ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక వర్గాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ధనవంతులైనటువంటి వారు ధనవంతులు కాక అనే మాట మనకి ఇక్కడ తెలుస్తుంది. 6:17. అంటే ధనవంతులైనటువంటి వారు అన్న పదం రాస్తానంటే నిజానికి మనుషులు భూలోకంలో ధనవంతులుగా ఉండకూడదా? నిజానికి మనుషుడు ధనవంతుడుగా ఉండకూడదా అని అంటే, ధనవంతుడుగా ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే ధనం ఉన్న ఏ వ్యక్తి కూడా ధనం కలిగినటువంటి వాడు అని అంటే ఆ ధనానికి మూలం దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కదా, మనకు తెలుసు కదా, మనకి ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏమీ మనం తీసుకుని వెళ్ళం కూడా. కాబట్టి కలిగి ఉన్నదంతా ఎవరికి సంబంధించిందంటే దేవునికి అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి వాస్తవమైనటువంటి జీవము అన్న పదాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అందుకని ఏం చేయాలి? ధనవంతులైనటువంటి వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ, వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించు అన్నాడు. ఆజ్ఞాపించు అన్నాడు. నిజానికి ఒక స్థానిక సంఘంలో సువార్థికుడుగా నాయకుడుగా ఉన్నటువంటి తిమోతికి ఈ మాటలు చెప్తూ అక్కడ హెచ్చరించు లేకపోతే ఆజ్ఞాపించు అనేటటువంటి పదాలు రాస్తున్నాడు అని అంటే, నిజంగా తిమోతిని అక్కడ నిలిపి వెళ్ళినటువంటి పౌలు గారే స్థానిక సంఘాన్ని గురించి ఒక అవగాహన ఉందా? ఎఫెసీ సంఘాన్ని గురించి అంటే ఉంది. కాబట్టి నిజానికి సంఘంలో అన్ని రకాల కేటగిరీలు ఉన్నటువంటి మనుషులు అక్కడికి వస్తారన్న సంగతి కూడా మనకు తెలుసు. అంతే కదా, సంఘం అని అంటే ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు అన్న సంగతి మనకు తెలుసు. అంటే చాలా లోకంలో ఉన్నటువంటి సంఘాల్లో కమ్యూనిటీని బట్టి ఒక సంఘం ఉంటుంది, ఇంకా ధనాన్ని బట్టి ఒక సంఘం ఉంటుంది, మందిని బట్టి మరొక సంఘం ఉంటుంది. సో ఇలా ఏం జరుగుతుందంటే, కమ్యూనిటీలుగా ఏర్పడబడినటువంటి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వరకే చూసుకుంటారు, అధికారంతో ఉన్నటువంటి వాళ్ళు అధికారుల సంఘం ఉన్నట్టుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ సంఘం ఏ ఒక్క అధికారులకో లేకపోతే ఏ ఒక్క ధనవంతులకో లేకపోతే ఏ ఒక్క కమ్యూనిటీకో సంబంధించింది కాదు అన్న సంగతి మనకు తెలుసు. మరి ఎవరుంటారయ్యా సంఘం అని అంటే, నిజానికి ఎఫెసీ సంఘంలో పౌలు తిమోతి గారిని అక్కడ ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘం ఎలాంటి కేటగిరీ కలిగిన మనుషులతో నిండి ఉందో ఒకసారి మనం ఎఫెసీలకు రాసిన పత్రికలోకి వెళ్ళి 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. స్త్రీలారా అన్న పదం ఉందా అంటే, ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. 25వ వచనంకి రాగానే పురుషులారా అన్న పదం ఉంది. అంటే స్త్రీలు పురుషులు ఉన్నారు. ఇక్కడ సంఘంలో ఎవరు ఉన్నారు అంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే వీళ్ళెవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే భార్య భర్తలు, అంతే కదా, వివాహమైనటువంటి వాళ్ళు భార్య భర్తలుగా. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ చూడండి ఎవరున్నారు ఇక్కడ అంటే పిల్లలు ఉన్నారా? పిల్లలు కూడా ఉన్నారు. 4వ వచనంలో తండ్రులారా అన్న పదం మనకు కనిపిస్తుంది. 5వ వచనంలో దాసులారా అన్న పదం మనకు కనిపిస్తుంది. 9వ వచనంకి వచ్చేసేటప్పటికి యజమానులారా అన్న పదం ఉంటుంది. అంటే సంఘంలో అన్ని వర్గాల వారు సంఘంలో ఉన్నారా అని అంటే ఉన్నారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తండ్రులు కావచ్చు, అలాగే దాసులు కావచ్చు, యజమానులు కావచ్చు, ఎలా ఉండాలో చెప్పాలి. అంటే
ఇలా ఎలా ఉండాలో చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే సమాజం బాగుపడుతుంది. దానివల్ల వ్యవస్థ అనేటటువంటిది దారి తప్పిపోకుండా ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి? దేవుని యొక్క మార్గాలను గురించి భార్యాభర్తలు ఎలా ప్రవర్తించాలో చెప్పాలి, పిల్లలు ఎలా ప్రవర్తించుకోవాలో చెప్పాలి, తండ్రులు ఎలా ప్రవర్తించాలో చెప్పాలి, దాసుడు కూడా ఎలా ఉండాలో చెప్పాలి. ఇంకా చెప్పాలంటే యజమానులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పాలి. అందుకని తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు జాగ్రత్తగా వాళ్ళతో ఉండి నువ్వు ఈ సంగతులను ఆజ్ఞాపించు అన్నాడు అని చెబుతూ ఎవరి గురించి తీసుకొస్తున్నాడు అక్కడ? మళ్ళా 17వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక. ధనవంతులు అన్నమాట అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంట? గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులైనటువంటి వాళ్ళు గర్విష్ఠులు కాక అన్నాడు. గర్విష్ఠులు కాక ఎలా ఉండాలంట? నిజానికి మనం ఈ లోకానికి వచ్చినటువంటి వారి మంది చాలా మంది మర్చిపోయేసి ఇక్కడ తెచ్చుకున్నటువంటి ప్రతి రూపాయి, ధనం లేకపోతే డబ్బు లేకపోతే ఆస్తి, వీటన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా ఒక మనుషుని ఆస్తికి కర్తగా చేస్తున్నాయి, అంతస్తుకి అతన్ని యజమానుగా చేస్తున్నాయి. కొంతమంది పని వాళ్ళను కూడా అతడు ఒక యజమానులాగా మనకు కనిపిస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ధనవంతుడుగా ఉండేటటువంటి వాడు ఏదో ₹1,00,000 ఉన్నటువంటి వాడిని ధనవంతుడు అనగలమా అని అంటే ఈ రోజుల్లో అయితే అనలేము. కానీ ఈ పత్రిక రాసేటప్పటికి ఆ రోజుల్లో ఎంత డబ్బు ఉంటే ధనవంతుడని లెక్కించగలుగుతాం? ఎంత డబ్బు ఉంటే లెక్కించగలుగుతాం? ఒక్క 5 పైసల బిళ్ళ మీరు చూసారా? అంటే మన తరంలోనే 5 పైసల బిళ్ళ చూసిన సందర్భాలు ఉన్నాయా? 5 పైసల బిళ్ళ మనకన్నా ముందు తరం, మన నాన్న తాతల తరంలో అన్నాలు అనేటటువంటి ఉండేవి. అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే మనకు కనిపించేది అన్నా. అదే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే 2000 సంవత్సరాల్లో మనకు కనిపించే డబ్బు ఏంటంటే అప్పుడు ఇంకా శకులన్నా ఈ రోజు ₹10 లెక్క ఏదో మాట్లాడుతుంటాం అక్కడ. అంటే ఎంత ఉంటే ధనవంతుడని అనగలుగుతాం ఆ రోజుల్లో, ఎంత ఉంటే. కానీ ఈ రోజుల్లో మనం లెక్క చూసుకుంటే ఒకవేళ ఆ రోజుని ఈ రోజుని మనం కంపేర్ చేసుకుంటే ₹1,000 ఉన్నటువంటి వాడు లక్షలు కావాలనుకుంటాడు, లక్షలు కావాలనుకున్నటువంటి వాడు సంపాదించిన వాడు కోట్లు సంపాదించాలనుకుంటాడు, కోట్లు సంపాదించిన వాడు కోట్లు సార్లు అనుకుంటాడు, 100 కోట్లు కావాలి అన్నాడు. సో ఇలా ధనవంతులు అనేటటువంటి పదాన్ని పక్కన పెట్టేస్తే ఆస్తి అంతస్తులు వీటితో మనం పోల్చుకుంటే ఇదిగో మనం కలిగి ఉన్నటువంటి ఏదైనా కూడా ఒక ఆస్తిగా ఉన్నటువంటి ఒక చిన్నది అయినా కూడా మనల్ని ఏం చేస్తున్నానంటే ఆస్తికర్తలుగా చేస్తున్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటిది ఏదైనా కూడా అది ఎంత పెద్ద డబ్బు అయినా కూడా పర్లేదు. ఆ మధ్య బిల్ గేట్స్ తెలుసు కదా, సాఫ్ట్వేర్కు అధినేత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒకప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు తెలుసు కదా, బిల్ గేట్ ప్రపంచంలో ధనవంతుల్లో 10వ స్థానంలో 10 మందిలో ఒకడు, అంతేనా? అంత ధనవంతుడు అతడు. ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంతకుముందే ఆ రెస్టారెంట్కి ఆయన కూతురు వచ్చి వెళ్ళింది. ఆయన కూతురు వచ్చి వెళ్ళినప్పుడు ఆయన కూతురికి ఆయన ఫ్రెండ్స్తో ఎవరైతే వచ్చిందో ఆమె ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నీ అక్కడున్న సర్వర్ వాళ్ళకి అన్ని దగ్గరుండి అన్నీ చూసుకొని ఇక పోయేటప్పుడు మనకు తెలుసు కదా, సర్వర్లు ఏం చేస్తారంటే వంగి దండాలు పెడుతుంటారు. అలా పెడుతున్నప్పుడు ఆమె కొన్ని డాలర్లు అంటే కొన్ని ₹1,000 ఆయనకి టిప్పుగా ఇచ్చేసిన. అలా టిప్పుగా ఇచ్చేసిన వాడు ఎంత ఆనందపడిపోయాడంటే ఒక చిన్న సర్వీస్ చేసినందుకే ఈమె ఇంత $1 ఇచ్చిపోయిందే ఆయన అనగానే తెల్లారి ఎవరు వచ్చారు మళ్ళీ అదే రెస్టారెంట్కి? వాళ్ళ నాన్న వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? కాబట్టి ఈ బిల్ గేట్స్ ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళ కూతురు కంటే ఈతను బలం బాగా చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఇంకా మనకి ఎక్కువ ఇస్తాడు అన్న ఆలోచన. అలా సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు అంతా అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కేవలం ఆయనకి ఆ సర్వర్కి $1 మాత్రమే ఇచ్చాను. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చి అసలు ఈయన బిల్ గేట్సేనా, నేను వచ్చింది ఈయన కూతురేనా అని డౌట్తో సంశయంతో ఆయన అడిగాడు, సార్ నేను వచ్చింది మీ అమ్మాయేనా, మీరు బిల్ గేట్సే కదా, నేను చూస్తున్నది నిజమేనా, మీరేంటిది, నేను మీ కూతురేమో $1,000 నాకు టిప్పుగా ఇచ్చింది, ఈరోజు మీరేమో $1 ఇస్తున్నారు ఏంటి అని అంటే అప్పుడు బిల్ గేట్స్ చెప్పాడు, ఏముందండి వాళ్ళ నాన్న ధనవంతుడు మా నాన్న పేదవాడు అన్నాడు. చూసారా?
అంటే ఇక్కడ ధనవంతుడైనా పేదవాడైనా లోకంలోకి ఏం తీసుకొని రాలేదు. సో అందరూ ఒట్టి చేతులతో వచ్చినటువంటి వారిని. పోనీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమన్నా మనకు కలిగినటువంటి కోట్ల రూపాయలు, కలిగినటువంటి ఆస్తి, వీటన్నిటిని మనం తీసుకెళ్ళగలుగుతామా అంటే ఎప్పుడు తీసుకెళ్ళలేమన్న సంగతి మనకు. మరి ఎలా ఉండాలా? లోకంలోకి వచ్చిన ప్రతి ధనవంతుడు కావచ్చు, లేకపోతే లోకంలోకి వచ్చినటువంటి ప్రతి 900 కోట్ల మంది కూడా ఎలా బ్రతకాలని అంటే లోకంలోకి వచ్చారు, అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఏది తీసుకుపోలేరన్న సత్యం మనకు బాగా తెలుసు. అందుకనే లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలని కూడా పేతురు గారు కూడా తన పత్రికలో, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వాళ్ళను ఉద్దేశించి ఆయన చెబుతూ 2వ అధ్యాయము 11వ వచనాన్ని మొదటి పేతురులో ఆయన చెబుతూ ఈ మాట చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అన్నారు. మీరు పరదేశులను యాత్రికులమై ఉన్నాము అంటే ఈ స్థలానికి, ఈ లోకానికి వచ్చినటువంటి వారు మళ్ళా ఎలా తిరిగి వెళ్ళిపోవాలి? మళ్ళా ఒకటి చేతులతోనే వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మనం 1 గంట ముందు ఇక్కడికి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు ఇంకో 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం వచ్చిన ప్రాంతానికే వెళ్ళిపోవాలి. కాబట్టి అందరూ ఎవరైనా లోకంలోకి వచ్చిన 900 కోట్ల మంది కూడా పరదేశులు, యాత్రికులు అని మాత్రమే పౌలు గారు చెప్పారు. తిమోతి గారు పేతురు గారు చెప్పినాడు అనుకుంటే పర్లేదు. మన పితరుల గురించి కూడా అనగా ఇక్కడ మన పితరులను ఎందుకు అంటున్నానంటే మనం కూడా అబ్రహాం సంతానం. ఎందుకంటే యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చినటువంటి వాడు ఎవరు కూడా అబ్రహాం సంతానం కింద లెక్కించబడతారు. ఎందుకంటే దేవుడు ఆయనకి వాగ్దానం చేశారు కాబట్టి. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరిని ఉద్దేశించి కూడా క్రొత్త నిబంధనలో పౌలు గారు ఒక మాట రాయించారు. ఒకసారి మనం 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వీరందరూ అంటే వీరందరూ అంటే అక్కడి నుంచి చెప్తున్నటువంటి పైన వాళ్ళందరి గురించి చెప్తూ వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారా? అంటే ఇలా ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళ? ఒక అబ్రహాం పేదవాడా? ఇస్సాకు పేదవాడా? యాకోబు పేదవాడా? అంటే అందరూ పేదవాళ్ళు కాదు. పేదవాళ్ళమని ఒప్పుకున్నది ఎవరు? ధనవంతులు. ధనవంతులు కూడా ఏమని ఒప్పుకున్నారని అంటే మేము ఈ లోకంలో యాత్రికులమును పరదేశులము. ఈ మాట చెప్పింది ధనవంతులా పేదవాళ్ళ? ధనవంతులే. అంటే వాళ్ళు తమకున్నటువంటి ధనం మీద, తమకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద నమ్మకం ఉంచలేదన్న సంగతి మనం అర్థం చేస్తాం. అందుకని వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టు అన్న పదం ఉందే. ఇకమందున్నటువంటి ధనవంతులు గర్విష్ఠులు కాక వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకునే నిమిత్తం అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాస్తవమైనటువంటి జీవం అంటే అసలు ముందు వాస్తవమైనది ఏంటో మనకు అర్థమవుతుంది. వాస్తవం అంటే దాని అర్థం నిజం, లేకపోతే అసలైనది, లేకపోతే యథార్థమైనటువంటిది. ఈ పదాలు మనకి వాస్తవమైనటువంటి దాంట్లో మనం లెక్కించుకోవచ్చు. మరి జీవం అంటే దేవునితో సంబంధం, దేవునితో బంధాన్ని కలిగి ఉండడం అనేటటువంటి కార్యక్రమం మనకి ఇక్కడ అర్థమవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించాలి. వారైతే అంధకారమైన మనసు గలవారు, అందమైన అంటే అంధకారం అంటే చీకటి అన్నమాట. రైట్. అంధకారమైన మనస్సు కలిగిన వారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము అన్నాడు. దేవుని వలన కలుగు జీవము అంటే జీవము ఎక్కడ ఉన్నప్పుడు దేవునిలో ఉంది.
దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమైపోయారంటే వీళ్ళు వేరుపరచబడిన వేరుపరచబడిన వారే అన్నారు. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే అన్నారు. అంటే జీవం అనేది దేవునిలో ఉంది. ఆ వచ్చే జీవంలో నుంచి వీళ్ళు ఏమైపోయారంట? వేరుపరచబడ్డారు. మనకు తెలుసు కదా, ప్రారంభంలో అవ్వమ్మ ఆదాములు కూడా ఎక్కడున్నారు? వీళ్ళు ఏదేని తోటలో ఉన్నారు. ఇప్పుడు దేవునితో మంచి సంబంధాలు ఉన్నాయా లేదా? సత్సంబంధం అనేటటువంటిది అక్కడ ఉంది. మరి ఎంతవరకు ఆ సంబంధాలను వీళ్ళు కొనసాగించారు? తప్పు చేయనంత వరకే కొనసాగించారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఆ బంధం అనేటటువంటిది ఏమైపోయింది? కాస్త విడిపోయింది, వేరైపోయారన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే వాస్తవమైనటువంటి ఈ యొక్క జీవం ఈ భూమి మీద నిజంగా అంటే మనకి అర్థమవుతుంది. వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు అక్కడ మళ్ళీ ఒకసారి మనం మూలవాక్యానికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఇక్కడ బంధం అనేటటువంటిది మనుషులతో కాదు, దేవునితోనే సత్సంబంధం కలిగి ఉండడం అనేటటువంటి జీవాన్ని కలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానం. ఎందుకంటే ఆ జీవం అనేటటువంటిది దేవునిలో నుండి మనకి వస్తుంది. దాని నుంచి వేరుపరచకుండా ఉండేటటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. కానీ మన ప్రారంభంలో పితరులే ఏం చేస్తున్నారంటే దాని నుంచి వేరుపరచుకునేటువంటి వారుగా ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళా సంపాదించుకోవాలని అంటే ఏం చేయాలి? ఇప్పుడు జీవం అనేది దేవునిలో ఉంది. ఆ దేవుల్లో ఉండి మనుషులతో ఒక చక్కటి సంబంధాన్ని కలిగినటువంటి వారుగా అపవాదములు కూడా కనిపించారు. కానీ దాని నుంచి వాళ్ళు ఏమైపోయారంటే వేరుపరచబడ్డారు. వేరుపరచబడినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంట? ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలని అంటే ఇప్పుడు భూమి మీద నాకేంటి, నాకు మనుషులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఏంటంటే నీ సంబంధ బాంధవ్యాలు ఎవరితో నువ్వు బాగుండవు అని అంటే అప్పుడప్పుడు మనకి మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వారి విషయాన్ని గురించి ఆలోచిస్తే వాళ్ళ ఇళ్లలో ప్రముఖ రాజకీయ నాయకులతో దిగిన ఫోటో ఉండదు, లేకపోతే ఇంకా మంచి అధికారులతో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం ఈ ఇంటికల్లా అయినా పలానా ఎమ్మెల్యేతో మంచి రిలేషన్ ఉంది, మంచి సంబంధం ఉంది. లేకపోతే ఒక కలెక్టర్తో ఫోటో దిగిన కార్యక్రమాలు ఒకవేళ ఉంటే అబ్బో ఈయనకి మంచి అధికారితో ఏముంది, సంబంధం ఉంది అని ఒకవేళ అనుకుంటే ఈ సంబంధాలు ఈ బంధాలు అనేటటువంటివి నిన్ను జీవంలోకి తీసుకెళ్తాయా? అవి దేనికి పనికిరావన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ సంబంధం అనేటటువంటిది రాజకీయ నాయకులతోనో లేకపోతే అధికారులతోనో ఒకవేళ ఉంటే నీకేదైనా పని పడ్డప్పుడు ఆ పని కోసం నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావనుకో, అంతకు ముందు రోజే చచ్చిపోయాడని నేను చెప్తే ఏమైపోతావు? అంటే సంబంధం కాస్త వేస్టే కదా. సంబంధాన్ని కలిగి ఉండి ఆడు కూడా ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. కొద్ది రోజులకు పోని మనం కూడా ఉంటామా? నాకేంటి ప్రముఖ రాజకీయ నాయకులతో బాగా సంబంధం ఉంది, నాకు మినిస్టర్ తెలుసు, ఇంకా చెప్పాలంటే నాకు ప్రధానమంత్రి కూడా తెలుసు అని అంటే నువ్వు బతుకుతావా? లేదు. ఏదో ఒక రోజు మనం కూడా ఏమైపోతాం, చనిపోతాం. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవునితో సంబంధం అనేటటువంటిది నిజంగా మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అది భూమి మీద కలిగి ఉండాలి. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా దేవునితో బంధం అనేటటువంటి ఎప్పుడు నిలకడగా ఉంటేనే మనకది ఎప్పుడు కూడా మన జీవానికి మూలం అవుతుంది. అలా ఉండాలని అంటే ధనవంతుడివా అయితే ఇక్కడ మనం ధనవంతులు అన్న పదాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. అంటే ఏదో ఒక 10 రూపాయలు ఉన్నటువంటి వాడిని ధనవంతులు అని లక్షల రూపాయలు ఈ రోజుతో పోల్చుకుంటే లక్షలు కోట్లు సంపాదించిన తర్వాత ఇంకా వేల కోట్లు కావాలనుకునేటటువంటి వారిని గురించి ఆయన అంటే కాదు. ధనం అనేటటువంటి దానికి కలిగినటువంటి వారు, ధనం ఉన్న మనం లేకపోతే ఆస్తులు ఉన్నటువంటి మనం ఏం చేయాలి అని అంటే ధనం ఉన్న నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్గా ఏం చేయాలంటే గర్వం అనేటటువంటిది రాకుండా చూసుకోవాలన్నాడు. ఎందుకు? ఆ వాస్తవమైనటువంటి జీవం ఏంటో నీకు అర్థమైపోయింది, అది ఎక్కడ దొరుకుతుందో నీకు అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలని అంటే భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎంతో కొంత ఆస్తిని కలిగినటువంటి వారుగా మనం అనుకుంటే, ఇది కోట్ల రూపాయల ఆస్తులు కాదు, ఇక్కడ ఏదో కొంత ఆస్తిని కలిగినటువంటి వారుగా ఉంటే నిజంగా ఎలా ఉండాలని చెప్తున్నా అంటే గర్విష్ఠులు కాకూడదు. నిజంగా మనకు తెలుసు డబ్బు అనేది ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందని అంటే నడక మారిపోతుంది, చూపు మారిపోతుంది, ఇంకా చెప్పాలంటే అన్నీ మారిపోతాయని అంటే మారిపోతాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే మనకున్నటువంటి చిన్నదైనా 10 రూపాయలైనా చెప్పుకోండి,
పేదవాడేనంటే ఓ 10 రూపాయలు ఆ రోజు కూలి సంపాదించుకునేటటువంటి వాడే పేదవాడని ఒకవేళ అనుకుంటే, ఆ కూలి సంపాదించుకోవడానికి కూడా వాడికి ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడే కదా ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. అలా ఇవ్వాలి అని అన్నప్పుడు నిజంగా ఆ 10 రూపాయలు కూడా వాడి చేతిలోకి వస్తుందని అంటే దానికి మూలం దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మూలం దేవుడే అన్న సంగతి. అందుకనే మళ్ళా మనం 6వ అధ్యాయం 17వ వచనాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠుల కాక అస్థిరమైన ధనమునందు అస్థిరమైనటువంటి ధనమా, పోనీ ఇదేమన్నా స్థిరమైనటువంటిదా అంటే కాదు. అస్థిరమైన, నీ దగ్గర 10 రూపాయలున్నా వేస్ట్ అయిపోతుంది, 100 ఉన్నా అది స్థిరమైనటువంటిది కాదు. లక్షల కోట్ల రూపాయలున్నా కూడా ఏమైపోతుంది, అది స్థిరంగా ఉండదు అన్న సంగతి నీకు తెలుసు. అది అస్థిరమైనటువంటిది. ఈ సంగతి గురించి దేవుడు మనకి ఎక్కడ రాయించాడు? యేసుప్రభువు వారి మాటలో రాయించాడు. 6వ అధ్యాయం మత్తయి రాసిన దీన్ని అలాగే ఉంచుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అన్నాడు. భూమి మీద డబ్బును మీరు కూర్చుకోవద్దు, ధనాన్ని కూర్చుకోవద్దు, కూర్చుకొనవద్దు. అక్కడ చిమ్మెట తుప్పు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? భూమి మీద మనకు ఉన్నటువంటిదంతా అస్థిరమైనటువంటి ధనము. కాబట్టి నువ్వు దాని మీద నమ్మిక ఉంచబాకు, దాని మీద నమ్మిక ఉంచబాకు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సుఖం. మళ్ళా 17వ వచనం, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుము అన్నాడు. అలా నమ్మిక ఉంచుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు ఏం చేయాలంటే మంచి పునాది అన్నారు. అంటే ధనముతో మంచి పునాది వేసుకోవాలా? అవును, మనకు అప్పుడప్పుడు కూడా ధనముతో మంచి పునాది అనే విషయాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు చదువుకునేటటువంటి విద్యార్థులని, మరి ముఖ్యంగా 10th క్లాస్ చదువుకునేటటువంటి విద్యార్థులకు మనం చెప్పేది ఏంటంటే, ఈ 10th క్లాసు ఇంటర్ అనేటటువంటిది విద్యకు పునాది లాంటి కోర్సు. అంటే ఈ పునాది నీకు బాగుంటే మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా కూడా 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ తెమ్మా. ఎందుకనంటే ఆ ఉద్యోగంలోకి నువ్వు సెట్ అవ్వడానికి నీకు అంతకుముందు చదివినటువంటి 10వ తరగతి, ఇంటర్మీడియట్ అవే ఆ మార్కులే వాటికి పునాదిగా ఉంటాయి. నిజంగా ఈ సంవత్సరాల్లో చదివినటువంటి ఈ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇవే నీ విద్యా వ్యవస్థకి ఎలాంటివి అంటే పునాది లాంటివి. కాబట్టి వీటిని మనం వాస్తవంగా చదువుకునేటప్పుడు కావచ్చు, అలాగే వ్యాపారాల్లో మనం ప్రారంభించేటటువంటి ఈ పద్ధతులు కావచ్చు, చాలా వరకు వ్యాపారం కదండి, స్టార్టింగ్లో అలా ఉంటుందిలే అన్న. నిజానికి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మనం పునాదిని బాగా స్థిరపడేటట్టుగా చేస్తామా, లేకపోతే ఎలాగోలా వేసేస్తాంలే అని అంటాం. పునాది బాగుంటేనే దానిపైన ఎన్ని అంతస్తులు కట్టుకోవడానికి కానీ అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ చెబుతూ రాబోయే వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకొనుటకు మంచి పునాది ఏమన్నాడు? తమ కొరకు వేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి, వాస్తవమైన జీవం ఎక్కడ ఉందనుకున్నాం? దేవునిలో ఉందనుకున్నాం. సో దేవునితో ఇప్పుడు సంబంధం కలిగి ఉండడం ఈ లోకంలో మనకి సంతృప్తినిస్తుంది, రాబోయే లోకంలో కూడా మనకి సంతృప్తినిచ్చేటటువంటి జీవమే. ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయమంటున్నాడో చూడండి. ఏం చేయమంటున్నాడు? మేలు చేయాలి అన్నాడు. మేలు చెయ్యాలి అన్నాడు. మేలు చేయువారును మనకు తెలుసు కదా, మేలు చేయడం ఏంటంటే మామూలుగా చిన్న పని కాదు. అసలు మేలు చేయడం అనే కార్యక్రమమే కొన్నిసార్లు చేయదు. అందుకనే పాపం అనే పదంలో ఒక విషయాన్ని రాశారు. మేలు చేయనెరిగి ఉండి అలాగూ చేయకుండా ఉండడానికి ఏం కలుగుతుంది? పాపము కలుగును. ఇప్పుడు చూసారా, చేయగలిగి ఉండి కూడా నువ్వు చేయలేదు అనుకున్నావు, చేయకుండా చేయగలవు కానీ నువ్వు చేయకుండా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అలా ఉండడానికి లేదు. ఎందుకంటే నువ్వు వాస్తవమైన జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ఒకవేళ డబ్బు కలిగినటువంటి వాడితే గర్వం లేకుండా ఉండాలి. పోనీ గర్వం లేకుండా అలా ఉండి ఏం చేయాలి? మేలు చేసేవాడై ఉండాలి. మేలు చేయవారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి.
ఉండాలి అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని తీతు గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా మనకు అర్థం. ఒకసారి మనం తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అనగా మహాదేవుడును 2వ అధ్యాయం 13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏం చేయాలి? ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది అని చెబుతూ, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అర్పించుకున్నాను. సత్క్రియ యందు కూడా ఆసక్తి కలిగినటువంటి వారుగా ఇక్కడ చెబుతూ ఈ ఇహలోకమందు ఈ లోకంలో అన్నాడు. అంటే ఈ లోకంలో ఎలా బ్రతికితే నీకు రాబోయే లోకం ఎలా వస్తుంది, వాస్తవమైన జీవితం ఎలా వస్తుంది అని చెబుతూ స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను అన్న పదాలు రాస్తున్నాడు. అంటే ఈ లోకంలో బ్రతకాలి అని ఎలా బ్రతకాలని చెప్తున్నాడు? బుద్ధి, స్వస్థ బుద్ధి. ఇక్కడ స్వస్థ బుద్ధి అని కూడా 2 పదాలు మనకు ఉపయోగించారు. సుబుద్ధి, స్వబుద్ధి, సుబుద్ధి. స్వబుద్ధి, సుబుద్ధి. ఇక్కడ సుబుద్ధి స్వబుద్ధి అని అంటే నిజంగా మనకి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్న పదం మనకు సాంతరంగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్న పదం ఉంటుంది. అంటే నీ స్వబుద్ధి, నీ స్వంత బుద్ధిని బట్టి నువ్వు ఏదైనా ఆలోచన చేసి నడిచావా అది నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తావు, నిత్య నరకానికి తీసుకెళ్తావు. మరి సుబుద్ధి ఏంటంటే స్వస్థ బుద్ధి, అంటే వాక్యం చెప్పినట్లుగా మనం నడుచుకోవడం అనేటటువంటిది స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధితోను నీతితోను, అంటే నిజంగా వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం, నీతిగా బతకడం, నీతిగా అనేటటువంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా నిద్రలేయంగానే మనం చూడండి, చాలా మందికి ఉన్నటువంటి అలవాటు బైబిల్ చదవడం, పడుకునేటప్పుడు బైబిల్ చదవడం, అంతే కదా. బైబిల్ చదవకుండా నిద్రపోము, లేచినప్పుడు బైబిల్ చదవకుండా మళ్ళీ మన కాలకృత్యాల్లోకి వెళ్ళాం. నిజంగా మనం బైబిల్ అయితే చదివేసి సంతోషపడి చప్పట్లు కొడుకున్నాం, అమ్మయ్య ఈరోజు 1 అధ్యాయం చదివేసాం లేకపోతే 2 అధ్యాయాలు చదివి అని అనుకుంటామే తప్ప బైబిల్లో నువ్వు చదివిన లేఖన భాగాల ప్రకారం నువ్వు ఉంటున్నావా లేదని ఎప్పుడైనా ఆలోచన చేసావా? అంటే ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం అని అంటే బైబిల్ అయితే చదివేస్తున్నాం, అధ్యాయాలు చదివేస్తా ఉన్నాం, అధ్యాయాలు చదివేస్తా ఉన్నాం, కానీ చదువుతున్నటువంటి అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటల ప్రకారం మనం అలా నడుచుకున్నామా లేదని ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎప్పుడు ఆలోచన చేయాలి. చదవడం వరకే మన బాధ్యత. చదివేసామా ఇంకా పక్కన పెట్టేసామా? ఎన్ని అధ్యాయాలు చదివారు? బైబిల్ 4-5 సార్లు కూడా చదివినటువంటి వాళ్ళు ఉంటారు మొత్తం. కానీ నిజానికి ఇక్కడ మనం ఆలోచించగలిగితే మనకి నిద్ర లేచి ఎంత వర్షమైనా గాలి వారైనా కూడా ఇక్కడికి రావడానికి మనం ఇష్టపడినప్పుడు అర్థంలో చూసుకునే కదా ఇక్కడికి వచ్చేసాం. అంటే వాక్యం అనేటటువంటిది కూడా అర్థం అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే వాక్యం అనేటటువంటి అర్థంలో ఎప్పుడైనా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది స్వస్థ బుద్ధి అనేటటువంటి. అంటే మనం ఎలా ఉన్నామో సరి చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని దేవుడే మనకి ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ బుద్ధితో పరమైన స్వబుద్ధి అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి స్వస్థ బుద్ధితోనూ బతకమని చెప్తున్నాడు. అంటే వాక్యము ప్రకారము, వాక్యాన్ని చదువుతామే తప్ప వాక్యంలో ఉన్న దాని ప్రకారం మనం ఉన్నామా లేదా అన్న సంగతిని మనం పక్కన పెట్టేస్తున్నాం. అలా కాదు, వాక్యం అనేది అర్థం కదా. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు అర్థం ముందు నిలబడుకుని జుట్టు బాగుందా లేదా, పౌడర్ ఎక్కువైందా లేదా, కాటుకు బాగుందా లేదా అని చెక్ చేసుకున్నాం. మనము మన జీవితాన్ని గురించి ఎందుకు వాక్యం అనే అర్థంలో చూసుకోవట్లేదు? ప్రతిసారి అలా చూడడం మనకి ఇష్టం లేదు. అర్థాన్ని అయితే చూసుకొని సరి చేసుకుంటామేమో కానీ అలంకరణ విషయంలో, కానీ ఆత్మ విషయంలో వాక్యమైన అర్థాన్ని మనం ఎప్పుడైనా చూసుకొని సరి చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? లేదు. అలాంటి సరి చేసుకొని చెబితే అలా చెప్పినా కూడా మనం ఏం చేయమని అంటే అందుకనే స్వస్థ బుద్ధితోను ఇంకా నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుతున్నది అన్నాడు. అందుకని ఇక్కడ నీతిని గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే మనకు తెలుసు. అబ్రహాం గారి గురించి తీసుకుంటాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మరి మనందరి పరిస్థితి ఏంటి? అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయనేమో దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి మన నీతి, మనందరి పరిస్థితి ఏంటి?
అందుకని యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఈరోజు ఏం చేయబడ్డామని అంటే నీతిమంతులుగా తీర్చబడ్డామన్న సంగతి మనకు బాగా తెలుసు. నీతిమంతులుగా తీర్చబడ్డాం, సరే ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు దేవుడు? ఆ రోజంటే దేవుడిని నమ్మాడు అబ్రహాము, అతను నీతిగా ఎంతో. మరి ఈ రోజుల్లో కూడా మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనక యేసుక్రీస్తు మూలంగా ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏం జరగాలి మన జీవితంలో? యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మన రూపాలన్నీ మారాలి. అలా మారితేనే కదా వాస్తవమైనటువంటి జీవానికి మనం వేసుకునేటటువంటి పునాది భూమి మీదనే మనం జరిగించాలి. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆయనలాగా నేను ఉంటానంటే కుదరదు. అవన్నీ లక్షణాలతో కూడినటువంటివి, అంతేగాని ఆకారానికి సంబంధించినటువంటివి కావు. మనకు వెళ్తే అక్కడ ఆకారాలుగా మనకు కనపడరు. అందుకని ఆత్మకు ఆకారం లేదన్న సంగతి మనకు తెలుసు. అందుకనే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో కూడా బ్రతకాలి అన్నాడు. భక్తితో కూడా బ్రతకాలా? అవును. భక్తి అంటే ఏ భక్తి? మోకాళ్ళు వేసేసి గుంటలు పడిపోవాలంట కింద, అలాంటిది కాదు భక్తి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా బ్రతకాలని చెప్తున్నాడు ఇక్కడ? ఎలా బ్రతకాలని చెప్తున్నాడు? మన కరెంట్ బిల్ ఎలా బ్రతకాలని చెప్తున్నాడు? భక్తి అంటే ఏంటో కూడా మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27లో మన తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. దేవుని ఎదుట ఎలా ఉండాలి అని చెబుతూ విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలంట? పరామర్శించాలి. ఇంకా చెప్పండి. మొదటి ఇహలోక మాలిన్యం అంటుకోనకుండా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు ఏం చేయాలంట? పరామర్శించుట. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తాను కాపాడుకున్నట్టే అన్నాడు. ఇది భక్తి అనేటటువంటి పదం. సరే, మళ్ళీ మనం ధనవంతులు గర్విష్ఠులు కాక నీతితో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికేటటువంటి వారని మాత్రమే కాకుండా సత్క్రియలను ధనం అన్నాడు. మళ్ళా మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, సత్క్రియలు అను ధనము అనేటటువంటి పనులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సత్క్రియలు అనేటటువంటి ధనం అంటే సత్క్రియలు అంటే మనకు తెలుసు. సత్క్రియలు అంటే వాక్యమునకు సంబంధించినటువంటి పనులు చేయాలి. సత్క్రియలు అను ధనము కలిగినటువంటి వారు. తర్వాత ఇంకేం చేయమన్నాడు? ఔదార్యము గలవారును అన్నాడు. ఔదార్యం అంటే ఏం చేయాలి? దానం చేయాలి. అంటే ఇలా చేయకపోతే వాస్తవమైనటువంటి దాన్ని మనం ఔదార్యం గలవారు ఇంకా తమ ధనంలో ఇతరులకు ఏం చేయాలంట? పాలిచ్చువారునై ఉండాలి. ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి అన్న పదం. అంటే ఇవన్నీ చేస్తే కానీ వాస్తవమైన జీవితం సంపాదించుకోలేమా? వాస్తవమైన జీవితం సంపాదించడం చాలా కష్టం. ఇది చాలా వాటితో కూడుకున్నటువంటి కార్యక్రమం, క్రియలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఒకటి ఏం చేయాలన్నాడు? గర్వం ఉండకూడదు, ఇంకా మేలు చేయాలి, సత్క్రియలను ధనం కలిగి ఉండాలి, ఔదార్యము అనేటటువంటిది కలిగి ఉండాలి, ఇంకా మన ధనంలో ఇతరులకు ఏం చేయాలంట? పాలిచ్చువారుగా ఉండాలి. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి నోవాహు గారు కూడా ఏం చేశాడు అంటే వాక్యాన్ని ప్రకటించాడు. 120 సంవత్సరాలు నోవాహు గారు కూడా ఏం ప్రకటించాడు? వాక్యాన్ని ప్రకటించాడు. అంటే నువ్వు రాబోయేటటువంటి లోకాన్ని స్వతంత్రించుకొని ఒక వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలని అంటే వాక్యం అనేటటువంటిది కూడా మనం ఏం చేయాలి? ఒక ధనం లాంటిదే. వాక్యాన్ని ప్రకటించాడు. ఎందుకు? వాక్యాన్ని ప్రకటించి అనేకులను తాను నిర్మించినటువంటి ఓడలోకి రమ్మని ఆహ్వానం పలికాడు. వచ్చిన వాడు బతుకుతాడా? జీవాన్ని సంపాదించుకుంటాడు, జీవిస్తాడు, మరణించేంత వరకు జీవిస్తాడు. అందులో రానటువంటి వాడు ఆ రోజే చచ్చిపోయాడా? వర్షం మొదలైన 1 రోజు 2 రోజులేమో ఉండుంటాడేమో. కానీ అంటే మనం ఇతరులకు సహాయం చేసేటటువంటి కార్యక్రమం కూడా, వాక్యం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా అది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. అది కూడా సహాయం చేసినట్ట ఆయన అంటే అవును. వాక్యం చెప్పడం అనేటటువంటి కూడా సహాయం చేసి అతన్ని నీతి మార్గంలోకి నడిపించేటటువంటి కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని మనం మాట్లాడుకోవచ్చు. అలాగని చెప్పి అబ్రహాం ఏమన్నా తక్కువవాడా? అతను కూడా చాలా ధనవంతుడు అన్న సంగతి మనకు తెలుసు. అబ్రహాం కొనుక్కున్నటువంటి ధనాన్ని గురించి ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళి 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే,
ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అబ్రాము అబ్రాము వెండి బంగారం వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం గారు కూడా ధనవంతుడా? బహుధనవంతుడు. వెండి బంగారము అని చెప్తున్నాడే కానీ వెండి బంగారము పశువులు కలిగి అన్న పదం రాడే కానీ అబ్రహాం గారిని ఏమండి ఇవి వస్తు రూపంగా ఉన్నాయి, ఓకే, మరి మీకున్న ధనం ఇంకా ఏమన్నా ఉందంటే ఏముందండి, ఈ దేశమే నాది అంటాడు. అంతే కదా, ఈ దేశమే, అంతే కదా. దేవుడు చెప్పి నేను నీకు చూపించు దేశమునకు ప్రయాణం అవ్వు అన్నాడు. అంటే ఈ దేశం ఎవరిది అని అంటే నాదే అని చెప్తాడు. ఇవన్నీ కాక ఆయన దగ్గర ఇంకా ఏమున్నాయి? వెండి బంగారము పశువులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఈయన కూడా ఎలా బ్రతికాడు? వాస్తవమైనటువంటి జీవం సంపాదించుకోవడానికి మేలు చేశాడా? లోతును వేరే వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు లేకపోతే తన సంపదను దోచుకెళ్ళినప్పుడు అబ్రహాం గమ్ముకున్నాడా? తనకున్న పరివారాన్ని అంతా తీసుకెళ్ళి ఆ రాజు వెనకాల పడి ఆయన ఓడించి ఆడుకున్న దాన్ని కూడా తెచ్చేసుకున్నాడా? అది మేలు చేసేవాడుగా ఉన్నాడు, గర్విష్ఠుడుగా అతడా లేడు. ఇంకా ఎలా ఉన్నాడు? తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు, ఔదార్యం కలిగినటువంటి వాడుగా కూడా మనకు కనిపిస్తున్నాడు. ఒక నోవా గారు వాక్యాన్ని ప్రకటించారు, అనేక మందికి సహాయం చేశారు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం గారు తనకున్నటువంటి బహు ధనవంతుల వల్ల ఇలాంటి కార్యక్రమం. మనకు తెలుసు కదా, యోగు సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోగు ఎలాంటి వాడు? పేదవాడని రాశాడా దేవుడు? యోగు పేదవాడు ధనవంతుడా? ధనవంతుడే కదా. ఎంత గొప్ప ధనవంతుడో మనకు తెలుసు. పోనీ తనకున్నటువంటి ధనాన్ని బట్టి యోగు గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆయన జీవితంలోకి వెళ్ళి చూద్దాం. 29వ అధ్యాయం 12వ వచనం. యోగు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యోగు గారి యొక్క దినచర్య అక్కడ మనకు రాయడం మనకు కనిపిస్తుంది. ఏలైనగా మొరపెట్టిన దీనులను అన్నాడు. అంటే దీనులు అంటే ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టారు అనుకో, అలాంటి వారిని, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. అంటే ఇదంతా ఔదార్యం కలుగుతా చేశాడా? మేలు చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడు, ఔదార్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా తన ధనములో ఇతరులకు పాలించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. నశించుటకు సిద్ధమై అంటే ఇక ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళకి శరణ్యం. అలాంటి వాడు యోగు దగ్గరకు వచ్చినా కూడా అతని దయ కూడా ఇతని మీదకి వచ్చిందంట. అంటే అతనికి ఏం కావాలో చూశాడు. నా మీదకి వచ్చాను, విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టి తిని అన్నాడు. విధవరాండ్ర హృదయం సంతోష పెట్టాడంటే వాళ్ళకి ఏం కావాలి? అదే కదా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుడి అన్న పదం ఉందే. సో ఇవన్నీ కూడా యోగు గారు ఇంకా ఏం చేస్తున్నాడంటే, విధవరాండ్రను హృదయంలో సంతోష పెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన వస్త్రమును పాగాయు అయను. గుడ్డి వారికి నేను కన్నులైతిని అన్నట్టు. గుడ్డి వారికి నేను ఏమైనా అప్పుడప్పుడు మీరు చూడండి, గుడ్డి వాళ్ళు అందరూ వరుసగా ఒకటి చేయి పట్టుకొని ఒకటి పోతా ఉంటారు. ముందు దగ్గర ఒక బెల్లి ఉంటుంది అతనుకున్న కారణం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రోడ్డు దాటాలంటే ఇప్పుడు ఏం చేయాలి? బెల్లు పుట్టుకుంటూ వెళ్ళిపోతే వచ్చేవాడు ఆపుతారా? పోతే కష్టం. కాబట్టి ఏం చేయాలి? కన్నులున్న నీవు వాడికి కన్ను అవ్వాలి. ఎలా అవుతావు? ఆ రోడ్డు దాటించేంత వరకు నువ్వు తీసుకెళ్ళావు. ఇప్పుడు కన్ను లేని వాడికి నువ్వు కన్నయ్యావా? అవును, కన్నయ్యావు. మరి ఇప్పుడు కాళ్ళు లేని వాడికి, గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది. ఎరుగని వారి వాద్యములు నేను శ్రద్ధగా విచారించింది, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, యోబు గారి యొక్క జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అతడు ధనవంతుడై ఉండి కూడా గర్విష్ఠుడు కాలేదు, మేలు చేసేవాడుగా ఉన్నాడు, ఔదార్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఇంకా సత్క్రియలను చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి తన ధనంలో ఇతరులకు పాలిచ్చేవాడుగా ఉన్నాడా? అవును. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, యేసు ప్రభుల వారి కాలానికి ముందు ఇలాంటి ఆజ్ఞ లేదు.
ఉందా? ఇలా చేయాలని ఉందా? ఇది మనకు రాయబడింది ఎక్కడ? తిమోతి పత్రికకు రాశారు. అది కూడా యేసుప్రభుల వారు వచ్చి వెళ్ళిన తర్వాతనే పౌలు గారు రాశారు, అంతే కదా. పోనీ అంతకుముందు ఏమన్నా యోగు గారు ధర్మశాస్త్రంలో ఇలాంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఇలా చేయాలని ఇహ ముందు గర్విష్ఠులుగా ఉండాలన్న ఆలోచన ఈయన కూర్చి ఇలా జరిగించాడు అనుకున్నామా? అబ్రహాం గారు కూడా ఇలాంటి ఆజ్ఞ ఉందా? లేదు. అసలు అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు, గ్రంథమే లేదు. అయినా కూడా ఆయన బతికిన రీతి ఇదే మాదిరిగా సూట్ అయిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యేసుప్రభుల వారి కాలం వచ్చింది. అంటే యేసుప్రభుల వారి కాలం నాటికి ధర్మశాస్త్రమే అమల్లో ఉంది. అంటే క్రొత్త నిబంధన ఇంకా రాలేదు. అంటే పౌలు గారు ఇంకా పత్రికలు రాయడం లేదు. ఇప్పుడు యేసుప్రభుల వారు బ్రతుకుతున్నటువంటి కాలంలో కూడా మనకి జక్కయ్య అనే ఒక ఆయన కనిపిస్తారు. ఈ సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అతను ధనవంతుడా పేదవాడ? ఎంత ధనవంతుడు అంటే సంఖపు గుత్తదారుడు అన్నాడు. అంటే ఇతని కింద ఇంకా చాలా మంది ఉన్నారు గుత్తదారుడు. ఏం చేశాడు? ఒకసారి యేసుప్రభుల వారి కాలంలోనే యేసుప్రభుల వారు వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం అంతా ఏమైపోయింది అంటే మారిపోయింది. అప్పుడు దాకా గర్విష్ఠుడు, అప్పుడు దాకా మేలు చేయలేదు, అప్పుడు దాకా ఔదార్యం లేదు, అప్పుడు దాకా సత్క్రియలు అనే ధనం కూడా అతను దగ్గర లేదు. ఇప్పుడు యేసుప్రభుల వారు వచ్చారా ఒకసారి తన జీవితంలోకి? ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయిందా? రివర్స్ అయిపోయింది. ఎంత రివర్స్ అయిపోయింది అని అంటే నా ఆస్తిలో సగం పేదలకు అనేసాడే. అసలు ఎంత ఔదార్యం మీరు ఆలోచించండి. నా ఆస్తిలో సగం పేదలకి అంటే ఊరికే చెప్పేసి ఉంటాడా? యేసుప్రభుల వారు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే ఇంటికి కాగితాలు తీసుకురాపా అని అంటాడు భార్య. ఎందుకంటే ఏంటి ఎప్పుడు దాకా బతికినమా ఇలాగా నీకు ఎందుకు చెప్పినట్టు చేయాలని అంతే. ఇంటికి కాగితాలు తెచ్చేసిందా? ప్రభు ఇంటికి కాగితాలు తీసుకొచ్చేసాను, నాకున్న ఆస్తిని యావదాస్తిని కూడా ఇక్కడ పెట్టేసి వీటిలో నేను సగం పేదలకు ఇచ్చేస్తున్నానని అన్నాడే. ఒకసారి ఆలోచన చేయండి. ఆ తెగింపు, ఆ ఆలోచన అలా రావాలని అంటే అసలు సాధ్యమవుతుందా? ఒకప్పుడు ఆజ్ఞలు లేనటువంటి దినాలలోనే మనుషులు ఎంత ధనవంతులైనా ఇలా బ్రతికారా? అవును ప్రేమటువంటి వారు ఇలా బ్రతికినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి మిగిలిన సగంతో ఏం చేస్తారు చక్కగా అంటే ఏం లేదండి, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో ఆడికి 4 గింతలు అంటున్నాడా? 4 గింతల. అప్పుడప్పుడు మనం వడ్డీకి తీసుకుంటా ఉంటాం. వడ్డీకి తీసుకున్నవాడు అసలు వడ్డీ ఇవ్వడు, అసలు కూడా ఇవ్వడు, అంతేనా? ఇస్తారా? జనరల్గా లోకంలో జరుగుతుంది. అప్పుడు మనం పోతాం, అసలు ఇచ్చిన మనమే అవుతాం. నువ్వు వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి అసలన్నా ఇవ్వు అని అంటా, అసలన్నా ఇవ్వు అని అంటాం, గోదాడతాం, బతిలాడతాం. వాడు అప్పుడు కాళ్ళు ఎగరాడుతాడు, చూద్దాం లేకపోతే డబ్బులు తీసుకునేటప్పుడు ఎలా ఉంటాడు? చాలా వినయ విధేయ రామాలాగా వచ్చేసి 4-5 సార్లు తిరగతాడు. నీకు పోతే అన్నట్టుగా ఉంటే మనం కొంచెం పోసిపోతాం, సరే పో తీసుకోపో అంటారు. ఆ తర్వాత ఆడికి మనం కనిపిస్తూ ఉండాలి రోజు. కాబట్టి ఇక చివరి దాకా వచ్చేసేటప్పటికి అది చెప్పే పని ఏంటంటే అసలు లేదు వడ్డీ లేదు, ఎవడు చెప్పుకుంటో చెప్పు అంటారు. అప్పుడు మనం తిరగతా ఉన్నారు దాకా. కానీ జక్కయ్య పరిస్థితి అలా కాదు. జక్కయ్య ఏం చెప్తున్నాడు అంటే ఆడు నా దగ్గరకు రావాల్సిన ఎవడైనా అన్యాయం చేసుకుంటూ అన్యాయం చేసి ఆడు తిట్టుకుంటూ వెళ్తాడేమో. కానీ జక్కయ్య బాబు ఇట్లా ఏం జరిగింది నా వల్ల చెప్పాను, నీకు తెలియదా అంటాడు. సరే నాకు తెలిసినంతలో నీకు ఇంత నా వల్ల నష్టం జరిగింది కాబట్టి ఒక 10 రూపాయలు నష్టం జరిగితే 10 × 4 40 రూపాయల, అంతే. 10 రూపాయలు నష్టం జరిగిన వాళ్ళకి 4 గింతలు అంటాడు. ప్లస్ వడ్డీ ప్లస్ అసలు కూడా ఇవ్వాలా అంటే టోటల్గా 50 రూపాయలు ఇవ్వాలి. 4 గింతలు నేను చెల్లిస్తానన్న. ఏమిటి ఒక జక్కయ్యలో ఒక ధనవంతుడుగా ఉండి ఎంత మార్పా? అవును, ఎంత మార్పు మనకు తెలుసు కదా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనకు ధనవంతుడు మనకు కనిపిస్తారు. ఎవరైనా ఇటలీ పటాలమని మంది కొర్నేలైనటువంటి ఒక శతాధిపతి మనకు కనిపిస్తారు. అసలు నిజంగా అతని యొక్క క్వాలిటీస్ మీరు చూడండి, ఒకసారి చదవండి. ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనకి ఇక్కడ బాగా మనకు కనిపిస్తాయి. క్వాలిటీస్ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎంత ఉన్నా కూడా సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుందా? ఎంత ఉన్నా కూడా సహాయం చేయాలన్న ఆలోచన అసలే ఉండదు. అతని యొక్క క్వాలిటీ చదవండి నాకు చదువు. కొర్నేలను భక్తిపరుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే ప్రజలకు
అది బహు ప్రజలకు ఏం చేస్తాడంట? బహు ధర్మము ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రజలకు ఏం చేస్తాడంట? బహుధర్మము. అంటే మన దగ్గర ఉన్నా కూడా చేయాలన్న ఆలోచన ఉంటుందా? మనకి అస్సలు ఉండదు. చేయాలన్న ఆలోచన అస్సలే ఉండదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఆస్తి కలిగినటువంటి వాళ్ళ గురించి దేవుడు కూడా రాయిస్తూ, ఆస్తి కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్న పదం అక్కడ వాడుతున్నాడు. అంటే తమ ఆస్తి యందు నమ్మకం ఉంచేటటువంటి వాడు దేవుని రాజ్యంలోకి రాడు. అలా ఉన్నటువంటి వాడు ఆ దేవుని రాజ్యంలోకి రావాలి అని అంటే వాటిని ఎలా చేసుకోవాలి అని అంటే నిజంగా అలా చేయకపోతేనే మనకు తెలుసు. కొత్త నిబంధనలో మాసిదోనియా సంఘస్థులు కూడా తెలుసు. మనం అనుకోవచ్చు, ఏమంటే మాకు అంత ధనం లేదు, మాకు అంత సీన్ లేదని అనుకోవచ్చు మీరు. కానీ మనకంటూ కూడా కొంత ఉందా? కొంత ఉంది. ఆ కొంతలో కూడా మాసిదోనియా సంఘస్థులు అడిగి తెలుసుకోవాలి. ఒకసారి మనం మాసిదోనియా సంఘస్థుల్లోకి వెళ్ళి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మనకి ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు మనకి జ్ఞాపకం వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. 9వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9 8వ వచనం, 8వ అధ్యాయం 2వ కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, బహుశ్రమలు మనకు పరీక్షకు లోనయ్యేటట్టు చేస్తాయి. పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించి వారు నిరుపేదలైనను అన్న పదం ఉందా? అంటే దాతృత్వం అనేటటువంటిది ఏదో నువ్వు కలిగి ఉండి ఇవ్వడం కాదు, నువ్వు కలిగి లేకపోయినా కూడా ఇవ్వడం అనేటటువంటిది ఏం చేయాలి? ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని కలగడం. అందుకని నేను చెబుతూ వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అన్న పదం రాశాడు. అంటే నిరుపేదలైనా కూడా ఇప్పుడు ఏం చేయాలంట? దాతృత్వం అనేటటువంటిది, దాతృత్వం బహుగా విస్తరించిందన్న పదం. ఆ మధ్య ఒక డాక్టర్ అక్కడ బయట బోర్డు రాసి పెట్టాడు, నిరుపేదలను ఉచితముగా చూస్తాడంట ఆయన. నిరుపేదల అదేం బోర్డు తగిలించుకుంటాడు, నేను నిరుపేదననే. ఎవరో దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుందా? డబ్బు ఉంటుంది, ఎంతైనా కూడా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. నిరుపేద అంటే అది అర్థం ఏంటి? నిరుపేదలు ఏంటంటే ఆ పూటికి ఆడు పని చేసుకుని వస్తేనే ఆ పూట వాడికి గడస్తుంది. అలాంటి వాడు నిరుపేద అన్నమాట. సో ఇప్పుడు మాసిదోనియా సంఘస్థులు ఎలా ఉన్నారు? వాళ్ళు నిరుపేదలైనను ఏం చేస్తున్నారంట? వారి దాతృత్వం బహుగా విస్తరించిన అంటే ధర్మ కార్యాలు చేసినప్పుడు ప్రతిఫలాన్ని ఎప్పుడు కూడా ఆశింపవద్దు అన్న సంగతి కూడా మనకు తెలుసు. మనం ఏదైనా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు కూడా మనం ఎలాంటిది చేయడానికి వీల్లేదు అన్న సంగతి. ఎందుకంటే ప్రతిఫలం అనేది దేవుడే ఇవ్వాలి. ఆ మధ్య మెగా ఫంక్షన్ ఉందని చెప్పినప్పుడు ఒక సోదరుడు ముందుకు వచ్చేసాడు, అన్న మీకేం కావాలో అడగండి అన్నాడు. మీకేం కావాలో అడగండి అన్నాడు. నిజమండి, ఏం కావాలో అడగండి అన్నాడు. సరే నేను కొన్ని రిక్వైర్మెంట్లు చెప్పాను. ఏంటా రిక్వైర్మెంట్లు? ఎలాగో మేము గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాము కాబట్టి ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటుగా వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ పొందిన దానికి మరి వాళ్ళు ఇంకా అనేక పాఠాలు తయారు చేసుకోవడానికి ఒక రెఫరెన్స్ కంకారెన్స్ బైబిల్ అంటే బాగుంటుంది అన్న మీరేం ఆలోచించబాకండి. బుక్ షాప్కి వెళ్ళండి, మీకు ఏ బైబిల్ మీకు నచ్చుతుందో చెప్పండి, దాని రేటు చెప్పండి, అవి ఎన్ని కావాలో అడగండి అన్నాడు. అంతే, ఒకటే మాత్రం అన్న ఒకటి లాస్ట్లో ఒక పదం చెప్తాను, నా పేరు మాత్రం బయటికి రావద్దు, నా పేరు మాత్రం చెప్పవద్దు, అసలు ఎవరితో కూడా ఈ మాట అనవద్దు ఆయన. అంటే ఎందుకు చెప్తాను ఈ మాట? నువ్వు ఏదైనా దాన ధర్మం చేసినప్పుడు, నువ్వు ఏదైనా ఉపకార ధర్మం చేసినప్పుడు నువ్వు ముందున్న బాగా నీ ముందున్నాల్సింది దేవుడు, ఆయన్ని గణపరచు. ఇప్పుడు మనం కూడా చూడండి, దైవ కార్యక్రమాలు చేసినప్పుడు దేవుణ్ణే మనం ముందు పెట్టాం కాబట్టి ఆ దేవుని ఎందుకు నమ్మిక ఉంచినటువంటి వాడు ఏ కార్యక్రమం చేయడానికైనా ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇది దైవ కార్యక్రమం కాబట్టి వ్యక్తులుగా మనం ముందు ఉండడానికి ఎంత మాత్రం వీలేదు, మనం సరిపోం కూడా దానికి. అందుకని అంత వ్యక్తి తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి అన్నా ఎక్కడా నా పేరు రానివ్వద్దు, ఇంకేం కావాలో అడగన్నా, చూసారా ఎంతటి ఔదార్యం. తమ ధనంలో డబ్బు ఉంది కాదనట్లేదు, నీకు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇవ్వగలమా? మన దగ్గర కూడా డబ్బు ఉంది, ఎవరికైనా ఇస్తామా?
పోనీ ఏ కార్యక్రమాలకైనా ఖర్చు పెడతామా? లేదు ప్రేమటువంటి వాళ్ళ. మనలో దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాలు కూడా మనలో మనం ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం కదా. ఇంకా మరంటప్పుడు దేవునికి కూడా పాలిభాగస్తులు అయ్యడానికి మనకి ఇష్టపడినటువంటి మన బ్రతుకులు ఇక ఇతరులకు ఎలా పాలిస్తాం మనం? ఒక యోగు ధనవంతుడే కాదని లేదు, ఆయన ధనవంతుడు కాబట్టి ఇచ్చాడంటే అని ఒకవేళ అనుకుంటే మరి మాసిదోనియా సంఘస్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళు పేదవాళ్ళు కదా, మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నిరుపేదలైన అన్న పదం వాడాడే. అంటే దైవవాక్యం ఎప్పుడు కూడా ఒక ధనవంతుడిని పరలోకానికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది, ఒక నిరుపేదను కూడా ఎక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది? నీ స్థాయిలో నువ్వు చేయాల్సిన కార్యక్రమం చేస్తేనే మంచి పునాది. ఏంటి? వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం అనే కార్యక్రమం ఉందే, ఈ సంపాదించుకోవాలన్న ఆలోచన నీలో ఉంటేనే నువ్వు ఏ కార్యక్రమం చేయడానికైనా ముందుకు వస్తావు. నాకు ఎందుకు లేని వాస్తవమే, ఎప్పుడు చూసారు అసలు పరలోకం ఉందని? అది చెప్పడం ముందు నాకని అంటావా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చి కూర్చున్నామని అంటే మనం విశ్వాసులు మన సంగతి తెలుసు. ఎందుకు విశ్వాసం అంటే కూడా మనకు తెలుసు. నువ్వు నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన వంటకు ఉన్నాయంటే నువ్వే కదా గుర్తు, నువ్వే గుర్తు. ఇంకొకటి నీ దగ్గరకు వచ్చి అది నిరూపించాల్సిన అవసరం లే, నువ్వే గుర్తు. అదృశ్యమైనటువంటి లోకం ఉన్నాం మనకి, మనమే కదా గుర్తు. అందుకనే కదా మన జీవితంలో దేవునికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, దేవుని కార్యక్రమాలను మనం జరిగిస్తున్నాము. దేన్ని బట్టి? అసలు పరలోకమే లేదు, ఈ బైబిల్ అంతా వేస్ట్, ఇందులో చెప్పబడినంత అవాస్తవాలు, ఇదంతా వేస్ట్ అని అనుకుంటే నిజంగా రాబోయే ఉన్నతమైన వాస్తవమైన జీవమైనటువంటి మనం సంపాదించుకోలేం ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి మనం దైవ కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకని మీరు భూమి మీద అస్థిరమైనటువంటి ధనాన్ని మీరు సమకూర్చుకోబాక, అస్థిరమైనటువంటి ధనం మీద మీరు లక్ష్యం ఉంచకుండా స్థిరమైనటువంటి ధనాన్ని కొరకు ఏర్పాటు చేసుకోండి అని. అందుకని పరలోకపు ధనంగా భూమి మీద మీరు ధనాన్ని దాచుకోవద్దు, ఇంకా చెప్పాలంటే దోచుకోవద్దు ఇంకొకటి. అలా చేసుకుంటే ఏమైపోతుంది? నువ్వు ఎన్ని దోచుకున్నా ఎన్ని దాచుకున్నా కూడా వాటన్నింటినీ బహిర్గతమైపోయే రోజు ఒకటి వస్తుంది. లేదా ఒకవేళ బహిర్గతం కాలేదా నువ్వే వాటిని వదిలిపెట్టి లంకి బిందెలు అనేటివి వింటుంటాం కదా మనం అప్పుడప్పుడు. లంకి బిందెలు ఆ మధ్య మీకు చెప్పాను లేదా, ఒకటి లంకి బిందె దొరికిందన్నా నీకు ఏ 4-5 కాసులు తీసుకెళ్ళు, వాటిని నువ్వు లెక్క వేసుకో, వాటి రేట్ ఎంత ఇచ్చేసి అని అన్నారు. నువ్వు కావాలంటే ముందుగా చెక్ చేయి, తీసుకెళ్ళి. మరి ఎక్కడ రాయకంటే ఇదిగో తవ్వకాలలో బయటపడింది, ఆ స్థలం మాకు ఇచ్చినారు, ఆ స్థలంలో తవ్వితే ఈ లంకి బిందె అంటే సంపాదించుకున్న డబ్బును పూడ్చిపెట్టేసిన వాడు లేడా? లేడు. ధనం ఉండిపోయింది, ఆడు లేడు. మనకు తెలుసు కదా, అదేదో దేవాలయంలో ఏదో అన్ని 5 పద్మనాభ స్వామి దేవస్థానంలో ఒక డోర్ భాగాలు కొట్టినప్పుడు దాని నిండా కాసులే, ఇంకా అలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. అంటే దాన్ని సంపాదించిన వారు లేరా? దాచిపెట్టిన వారు లేరా? లేరు, వాళ్ళు లేరు. మరి ఏమైపోయింది అది? చూసారా, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు అదే పరలోకం ధనంగా నువ్వు మార్చుకున్నావు అనుకో, పరలోకపు ధనంగా నువ్వు మార్చుకో. అక్కడ చిమ్మెట, తుప్పు, దొంగలు ఉండరా? మరి ఎలా మార్చుకోవాలి? ఇదిగో ఔదార్యము గలవారును మేలు చేయవారును తమ ధనంలో ఇతరులకు పాలించువారునే ఉండాలి అనేటటువంటి దాన్ని మనం జరిగిస్తేనే తప్ప వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోలేము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ. ఇప్పుడు ఉన్నదంతా మన కాదు, అది ఉన్నది ఎవరిదేనంటే మన తండ్రి అయినటువంటి దేవుని. కాబట్టి ఆయన మూలంగానే మనం ఇప్పుడు కలిగి ఉన్నది ఆయనదే. కాబట్టి ఆయన కార్యక్రమాల్లో మనం జరిగించడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం జరిగిస్తూ ఉంటే ఇదిగో ఈ 4 కార్యక్రమాలు. 1 మనలో గర్వం లేకుండా ఉండాలి, 2 మేలు చేయవారిని ఉండాలి, ఇంకా స్వస్థ బుద్ధి సత్క్రియలైన ధనం ఉండాలి, ఔదార్యం కలిగినటువంటి వారుగా ఉండాలి, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఇహలోకంలో మనం బ్రతుకుతూ ఉంటేనే రాబోయేటటువంటి లోకం మనకి ఆహ్వానం పలుకుతుంది. ఈ లోకంలో కూడా అలా బతికితే మనకు నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ అంతా పరలోకమే మనకి ముద్దన్నట్టు కాదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం వెళ్ళబోయేటటువంటి లోకమే అది అని మనం ఎప్పుడు ఎంచుతున్నాం, ఆ లోకం కొరకే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలంటే దాన్ని ఎక్కడ చేరే మనం సంపాదించుకోవాలి. చాలా ధైర్యంగా నింపాదిగా మనం మరణించాలి అని అంటే, ఆ మధ్య ఒక వ్యక్తి మాతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి మరణించారు.
ఆయనకు సంబంధించిన బంధువులందరూ స్నేహితులందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎంత ఏడుపు అంటే రూమ్లోకి పోయి ఏడుస్తున్నారు, భోజనం చేస్తున్నా ఏడుస్తున్నారు. నాతో కలిసి భోజనం చేస్తున్నా కూడా ఇలా చచ్చిపోయాడు, ఇదిగో ఇలా చేశాడు ఆయన చెప్పడం. ఇంకా డాక్టర్ కూడా ఏడ్ చేశాడు, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కూడా ఏడ్ చేశాడు. ఎందుకని ఏడ్చాడు? ఆ డాక్టర్ గారి భార్యకి నేను పాటలు కుట్టాడు కాబట్టి చనిపోయాడు. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా కాదనట్లేదు, ఈరోజు చచ్చిపోతారు, రేపు మనం కూడా పోతాం కదా. ఇప్పుడు ఏడవడం ఇంపార్టెంట్ కాదు, అసలు దేవుడు ఎవరి గురించి ఏడమన్నాడు తెలుసా? చనిపోయిన వాడిని గురించి అంగలార్చవద్దు, చనిపోయిన వాడిని గురించి అంగలార్చవద్దు, చనిపోతున్న వాడిని గురించి అంగలార్చ అన్నాడు. అంటే మన కొరకు మనమే అంగలార్చాలి. మనం చేసినటువంటి కార్యక్రమాలను బట్టి మన శవాన్ని ముందు పెట్టుకొని ఏమన్నాలో తెలుసా? మన వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలి, అందరికీ హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తాను. ఎన్నో కార్యక్రమాలు చేసేసాం దేవుని కొరకు, వాస్తవమైన జీవితాన్ని సంపాదించడానికి ఎన్నో కార్యక్రమాలు చేసేసాం. అన్నంత నింపాదిగా మన జీవితాన్ని ముగించాలా? అవును, అదే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మన కుటుంబ సభ్యులకు అదే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా మనం చనిపోయినా కూడా పర్లేదు, మళ్ళీ రేపు మేము కూడా వెళ్ళిపోతాం అన్నట్టుగా బతుకుతూ ఈ లోకపు జీవనాన్ని దేవుడు ఆశించినటువంటి రీతిలో మనం బ్రతుకుతూ ఈ లోకయాత్రను ముగించి రాబోయే ఆ వాస్తవమైన జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల్లో ఉన్న అంతర్యాన్ని బిడ్డకు వివరించానైనా నేను విన్నాను. నానా వాస్తవమైనటువంటి జీవితాన్ని మేము అది ఎక్కడుందో ఎవరిలో ఉందో అన్న సంగతిని గ్రహించాం. దాన్ని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు తిమోతికి రాస్తూ హెచ్చరించినటువంటి మాటలు మేము విన్నాం. మా జీవితాల్లో వాటిని మేము అన్వయించుకొని ఆలోచన చేసినా వాటి ప్రకారం మేము నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఏ ఒక్కరు కూడా వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.